కష్టపడ్డ కార్యకర్తకి ఏదో ఒక రకంగా చైర్మన్ డైరెక్టర్లు ఇవన్నీ ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో అన్ని భర్తీ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మిగిలిన చైర్మన్లు, మిగిలిన డైరెక్టర్లు, సొసైటీసు, మార్కెట్ కమిటీసు, టెంపుల్ కమిటీసు అన్నీ కూడా భర్తీ చేయబోతా ఉన్నాం. అన్నిట్లో కూడా 70 నుంచి 80% కార్యకర్తలకు వస్తుంది. ఒక 20% కొత్త వారికి అవకాశం ఉంటుంది. కొత్త వారిని కూడా, కొత్త రక్తాన్ని కూడా ఆహ్వానించాలి. కాబట్టి కొంత ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సి కోరుతూ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం చూశాం. వారు చేయని భూదోపిడి లేదు, వారు కేసులు పెట్టిన నాయకుడు లేడు మన దాంట్లో. ఎన్నిసార్లు గృహ నిర్బంధాలు, ఎన్నిసార్లు అవసరస్తులు. ఇవాళ ప్రజలంతా మర్చిపోయిననేది మళ్ళీ ప్రజల ముందుకు వస్తుంటూ కేటీఆర్ హరీశ్రావు వారు చేసిన 10 ఏళ్ల దోపిడి మర్చిపోయినామా? వాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏమయ్యేది? మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? గద్దల్లాగా నరకపోతారు. సో అది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అది కార్యకర్తల బాధ్యత. ఈ రాష్ట్రంలో మనం ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెప్పుకుంటే చాలు, 100కి పైన సీట్లు వస్తాయి మనకి. గ్రౌండ్లో ఆ పరిస్థితి ఉంది. ప్రతివాడు సంతోషంగా ఉన్నాడు. కొద్ది కార్యకర్తలు అక్కడక్కడ అటుపట్టు మాట్లాడుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంక్షేమం అందుతుంది, అభివృద్ధి అందుతుంది. సో వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ 100 సీట్ల పైన గెలుస్తాము. మళ్ళీ అధికారుల కోసం దాంట్లో అనుమానం అవసరం లేదు. మీ కర్తవ్యం మనం ఇచ్చిన కార్యక్రమాలు, మనం ఇచ్చిన సంక్షేమం ప్రజలకు తీసుకుపోవడం. ధన్యవాదములు. మనం ఈ అధికారంలో ఉన్నామంటే కార్యకర్తల కృషి వల్ల. వాళ్ళు లాఠీలు తిన్నారు, రక్తం ఓడిచారు, చెంత ఓడిచారు కాబట్టి మన అధికారంలోకి వచ్చాం. ఇవాళ నేను ఎమ్మెల్సీ అయినా, సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అయినా, భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా మీ పుణ్యం, మీ కర్తవ్యాలు అయినా. కాబట్టి ఇవాళ మేమేంటంటే నా మనసులు, నగేష్ రెడ్డి మనసులు అనే మాట చూడకుండా ఎవరైతే పార్టీ వదలకుండా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మండల కాంగ్రెస్ అధ్యక్షుల సేవలు అందించినారో, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల సేవలు అందించినారో, జిల్లా కాంగ్రెస్ వివిధ హోదాల సేవలు అందించినారో, ఎన్ఎస్ఓ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సేవలు, కిసాన్ కాంగ్రెస్ సేవలు అందించినారో వారికి మొదటి ప్రాధాన్యత. నా తమ్ముడనో, నా బంధువునో, నాకు పనిచేసిన కాకుండా పార్టీ కమిట్మెంట్తో ఉన్న వ్యక్తులకి పదవులు ఇవ్వాలని మౌలికంగా నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది ఉన్నారు 10 ఏళ్ళు 12 ఏళ్ళు పనిచేశారు. తీరా ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పోయారు, బీజేపీ పోయారు. వాళ్ళకి ఇవ్వలేదు. పార్టీ నియమబద్ధ ప్రకారం వారికి ఇవ్వలేదు. పార్టీని అంటిపెట్టుకొని కష్టపడి వారికి ఈ పదవులు అవకాశం ఇస్తే రేపు మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేపు నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలన్నా, సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలన్నా, భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలన్నా మళ్ళీ మీరంతా పనిచేస్తేనే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వాస్తవమైనటువంటి సంక్షేమం, అభివృద్ధి ఏ రాష్ట్రంలో ఇవ్వట్లే.